తోసి తోసనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందట. అలా ఉంది అంబట్రాంబ పరిస్థితి. ఆడెవడో రావణ్తో మాకు సంబంధం లేదని పెదిరెడ్డికి వస్తా ఉంటా. అంబటి మాత్రం సాదరు జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు దుర్మార్గం అంటూ కొందరు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి మోసల కన్నీళ్ళు కారుతూ ఉన్నారు. ఆయనకి కార్చడం కార్పించడం అలవాటేమో గాని పోలీసులకు దోర్చడం పెట్టడం అదే లాఠీలేవా అవి కూడా మా సరదా. ఆ విషయం అంబడికి తెలిసి కూడా ఇలా పీటరిగిపోతూ ఉన్నాడు. ఆయన సీఎంను అట్టుకుని అమనాభూతులు వాగిన ఆంబోతు రావుని సమర్థించడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదని జనం అనుకుంటూ ఉన్నారు. సరే రౌండ్ టేబుల్ రౌండ్గా లేకపోయినా ఒక్కొక్కడు ఎన్ని రౌండ్లు వేసి వచ్చారో తెలియదు కానీ రాంబాబు మాత్రం అందరికీ రౌండ్ వేస్తాడనిపించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్కి హిందువులంతా రౌండ్ వేయడం ఖాయం అని అర్థమవుతుంది. మరి ఇదిగో రాంబాబుతోనే ఈరోజు మన సీట్ స్టార్టింగ్. హలో 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 మరి మీరు మర్చిపోవద్దు, లైక్ ఇవ్వండి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోండి. ఇదిగో రౌండ్లు వేసే రౌండ్ రాంబో ఏం చెప్తావు చెప్పబోయ్. రావణ్ మీద పెట్టినటువంటి కేసు చాలా అన్యాయమైంది, అక్రమమైంది, కక్షపూరితమైంది, అసాధారణంగా అణిచివేయాలనేటువంటి ఒక కుట్రతో ఆయన్ని ఈ కేసులో ఇరికించారని, ఈ కేసు తేలేంత వరకు మీ అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చాం. రావణ్ పేరు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, ఆయన పెట్టుకున్నాడు. రావణుని పెట్టుకుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. రావణ్ ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే, రావణ్తో నాకు కొంత పరిచయం ఉంది ఇప్పుడు మేము ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే మేము గెలిచి మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా రావణ్ ఇదే స్థాయిలో క్రిటిసైజ్ చేశాడు. ఓడిపోయిన తర్వాత రామన్ నన్ను 2-3 సార్లు ఇంటర్వ్యూ పిలిచాడు, నేను వెళ్ళాను. ఓరిని తాసారావుల బొడ్డుని ఆ రావణది పాత స్నేహమేనా? అందుకేనా ఇంతలా గింజుకుంటా ఉన్నావు? మిమ్మల్ని సీకొట్టి బూతులు తిట్టినోడి దగ్గర నువ్వెందుకు వెళ్ళావు? ఓహోహో, అతగాడి దగ్గర మంచి వీడియోలు రసికరాజా క్రియేషన్స్ తాలూకా చికిరీలు ఉన్నాయని తెలిసి పేదాలు తడుపుకుంటూ వెళ్ళావా అమ్మటే? బాగుంది బాగుంది, కంటిన్యూ. వెళ్ళావు, తర్వాత ఏమైంది? వెనుక రామాయణ విషవృక్షం అనేటువంటి పుస్తకం, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి పోటీగా రంగనాయకమ్మ గారు రాసినటువంటి ఒక 1000 పడలేక రైట్ లేదన్నా కానీ నేను అడిగాను, ఏంటి రావణ్ ఏంటిదంటే, నేను యతిష్ఠుని సార్ అన్నాడు. ఓహో, అందుకే రావణ్ పేరు పెట్టుకున్నావా అని అనుకున్నా నేను. నీ ఒరిజినల్ పేరు ఏంటో నేను అడగలా. రావణ్ పేరు పెట్టుకున్నాడు, యతిష్ఠుగా ఉన్నాడు, తనకు ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీకు. రమణమూర్తి గారు అని నిన్ననే నేను వీడియో విన్నాను. ఆయన హిందూ మతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. హిందుత్వంలో నాస్తికత్వం ఒక భాగం అని చెప్పాడు. నాకు తెలియదు అసలు. అంతేకాదు, రావణుడికి కూడా దేవాలయాలు ఉన్నటువంటి దేశం ఇది అని చెప్పాడు. రెండోది ఏంటంటే, రావణుడు సంహరించబడిన తర్వాత విభీషణుడు పిలిచి రాముడు దహన సంస్కారాలు చేయని అన్నకన్నా అంట. నేను చేయనండి, దుర్మార్గుడు నీ భార్యను ఎత్తుకెళ్ళాడు అన్నా అంట. చచ్చిపోయిన తర్వాత ఇంకేంటయ్యా వైరాలు, దాన సంస్కారాలు చేయమని ధర్మం ప్రకారం అని చెప్పాడు. అలాంటి ధర్మం ఉన్నటువంటి దేశంలో ఇది ఏమిటి రావణి మీద కేసు? నాకు అర్థం కాదు. ఉపా చట్టమా? ఓహో, నీకు అప్పటి నుంచి రావణగాడు తేడాగాడని తెలుసా? ఓహోహో, అందుకే కనెక్ట్ అయ్యావా అంబటి? ఎంత గుండెలు తీసిన బాటు అయ్యా నువ్వు. సిగ్గు వేయడం లేదా? నాస్తికుడైతే క్రిస్టియానిటీ ముస్లిం మతపరమైన అంశాలను ఎందుకు విభేదించలేదు? ఏంది నాస్తికుడు అనేవాడు హిందువుల్లో భాగమా? ఈ విషయం ఆయన ఎవరో చెబితే నచ్చి చెబుతున్నావా? ఎవరిని చెప్పినా హిందూ మతాన్ని దూషించడం తప్ప కాదా? అంటే హిందూ దేవుళ్ళని దూషించే వాళ్ళకు వైసీపీ అండగా ఉంటుందంటావు. ఎందుకంటే జగన్ కూడా హిందూ దేవుళ్ళ మీద ఆటే నమ్మకం లేదు కాబట్టి పొన్నవోలు సుధాకర్ని పురమాయించాడు ఈ కేసు వాదించమని. అంతేనా? అదేగా నువ్వు చెప్పొచ్చేది. రావణుడు నిజమైన శివభక్తుడు, అంతేగాని నాస్తికుడు కాడు. అతనిలో కామవాంఛ అనేవి చెడు లక్షణాల వల్ల నేలకోల్చబడ్డాడు. నీకు ఈ జోసెఫ్ రావణ్ కూడా అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఒకరితో పుచ్చుకున్నావు అనిపిస్తా ఉంది. రేపటి రోజున రాములు వారి గుడికి వెళ్తే నువ్వు ఏం ముఖం పెట్టుకుని ఆయన దర్శనం చేసుకుంటావు అంబోతూ? చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంటిది? మీరు ఒకసారి సీక్వెన్స్ మీరే కాదు, రేపు న్యాయస్థానంలో జడ్జెస్ కూడా దీన్ని గమనిస్తారని నేను మనవి చేస్తున్నా. అతని మీద ఒక కేసు పెట్టారు, తీసుకెళ్లారు. ఇక్కడ పిఠాపురంలో అరెస్ట్ చూపించారు, కోర్టులో పెట్టారు, బెయిల్ ఇచ్చారు.
అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ బెయిల్ ఇచ్చారు కాబట్టి అక్కడైనా రిమాండ్ ఇస్తారేమో తీసుకెళ్లారు. అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకొచ్చారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. మళ్ళీ అక్కడి నుంచి అదేవరు అనకాపల్లి దగ్గర ఒక తీసుకెళ్లారు, వేలూరు కాదు నక్కపల్లి, అక్కడ కూడా బెయిల్ ఇచ్చారు. అరే ఎక్కడికి వెళ్ళినా బెయిల్ ఇచ్చేస్తున్నారే, కారణం ఏంటి? బెయిల్ ఇస్తారంటే ఇవ్వాలంటే. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్ష పడేటటువంటి కేసులుంటే మెజిస్ట్రేట్ హ్యాస్ గివ్ ద ఇమీడియట్లీ ద బెయిల్. ఇది చట్టం. అంటే ఇక్కడ ఒక మాట, నా సొంత మాట చెప్పుకున్నాను అనుకోవద్దు, నాకు మాత్రం ఇచ్చారు, రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇస్తే నేను కోర్టులో ప్రశ్నిస్తున్నా ఇవాళ, అది వేరే అంశం. అక్కడ నువ్వేదో స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసినట్టు అరెస్ట్ అయినట్లు యాదవ బిల్డప్లు నువ్వు యాదవులకు పదవులు ఇస్తే రామా ఇదిగో ఈ అంబట్లాగే తయారవుతారని అప్పుడెప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లు గుర్తు. అది 100% నిజమని ఆ అంబోతు నిరూపిస్తా ఉన్నాడు. హిందూ దేశంలో హిందూ దేవుళ్ళని తోళ్ళనాడినోడికి లేట్గా అయినా స్వేచ్ఛపడిందని జనం ఆనందంగా ఉంటే జగనాంట కోకి మాత్రం ఆ రావణుడే దేవుడు అంటా ఉన్నారు. ఇదేం సోద్యం, ఇదేం కర్మో ఫినిష్. ఈ దెబ్బకి వైసీపీ ఈసారి 11 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా రాదు, ఫినిష్. అది సరే కానీ ఆంబటే ఎందుకీ రావణ ఐడియాలజీ మీ జగన్ ఐడియాలజీ ఒకటే కదా, మనలో మన మాట నిజం చెప్పు. నేను మరొకసారి చెప్తున్నా, రావణ ఐడియాలజీ మా ఐడియాలజీ కాదు. రావణ్ మమ్మల్ని కూడా దూషించాడు, మమ్మల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ తరపు ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంత అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నప్పుడు కామ్గా ఉండటం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చాలా సందర్భాలు చెప్తారు మేధావులు మౌనంగా ఉంటే ప్రమాదం అని. నువ్వు మేధావి కాదు, మీ జగన్ అంతకన్నా మేధావి కాదు కాబట్టి మీరు మౌనంగా ఉన్నా ఎలాంటి ప్రమాదం లేదులే అమ్మటే. అయినా మేధావుల గురించి నీకెందుకు చెప్పు, మీ వైసీపీలో మేధావులు ఎక్కడున్నారు, అంతా ఆపర్ మేధావులే కదా, అందరూ ఏలు ముద్రగాళ్లే కదా. జగన్ అంటే పేపర్లు లీక్ చేసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు, కానీ మీలో ఎవరు అంత టాలెంట్ లేదు కదా, మీరంతా రప్ప నరుకుడుగాళ్ళు అంతే, మేధావులు కాదు. మరెందుకు అంత అలా సింపుకుంటూ ఉన్నావుగా అంబోతూ? వాళ్ళిద్దరు రౌడీలు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. చచ్చిపోతే చంపితే వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. చాలు, ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. అసలు వైసీపీని జగన్ ని ఎవడో వచ్చి విమర్శించక్కర్లేదు. సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో అంబటి పేరు నాని కొడాలి నాని రోజా వీళ్ళు చాలు జగన్ కి మళ్ళీ సీఎం కుర్చీ అందనంత ఎత్తులో ఎట్టడానికి. అయిపోయింది, అంత సర్వనాశనం అయింది. ఇంకేముందయ్యా అంబటి వెళ్ళి జైల్లో కూర్చుని మానభంగాలు చేసిన వాళ్ళని, రౌడీలని, కేడీలని బయటకు పిలిపించుకుని భజన చేయండి. రేపు మాపో మీ బాస్ జైలుకి వెళ్తాడు కాబట్టి అక్కడైనా పాపులారిటీ పెంచండి. వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తున్నారు. శబాస్, ఇదిగో అంబటి ఒకే ఒక్క కొటేషన్ కొట్టి నేను వెళ్తాను, నువ్వు కూడా దొబ్బే. నువ్వు సుకన్య రాజకీయానికి ఎక్కువ, సంజన రాజకీయానికి తక్కువ. వాళ్ళేం రాజకీయం చేస్తారని మాత్రం నన్ను అడగకు, అది నీకే బాగా తెలుసు. దాన్ని రాజకీయమే అంటావో, జానతనమే అంటావో, రంకుతనమే అంటావో నువ్వే తెలుసుకో. నీ బ్రతుకు జాటకాబండి పరిస్థితి ఈ రోజుకి అది. ఇక సార్లే బయలుదేరు.